హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. మంత్రి హోదాలో తొలిసారిగా కొల్లిపరం మండలంలో అడుగుపెట్టిన నాదెండ్ల మనోహర్ కొల్లిపరం మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా ఆయా శాఖల అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని శాఖల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ పనితీరు మార్చుకోవాలని మనోహర్ అధికారులకు హితవు పలికారు. తొలుత పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మాట్లాడిన మనోహర్ ఆయా శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు అడిగి తెలుసుకున్నారు. ఆడిట్ అయ్యే వరకు పనులను నిలిపివేయాలని ఆదేశించారు. అనంతరం హౌసింగ్ శాఖ అధికారులతో నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. లేఅవుట్లను ఫిజికల్గా చెక్ చేయాలని తహసీల్దార్ను ఆదేశించారు. అలాగే విద్యాశాఖ అధికారులతో మాట్లాడిన మనోహర్ పిల్లలందరికీ కిట్లు ఇచ్చారా, వాటిలో ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. పిల్లలు బడిలో చేర్చేందుకు అవగాహన కల్పిస్తున్నారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అనంతరం ఐసిడిఎస్ అధికారులతో మనోహర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో పోస్టులు ఏమైనా పెండింగ్ ఉన్నాయా, అంగన్వాడీ భవన నిర్మాణాల స్టేటస్ ఏమిటి, ప్రైవేటు భవనాల్లో ఎన్ని కేంద్రాలు నడుస్తున్నాయంటూ ప్రశ్నించారు. పెండింగ్ భవనాలకు సంబంధించి ఎస్టిమేట్లు తయారు చేయాలని పంచాయతీరాజ్ ఏఈని ఆదేశించారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మనోహర్ రైతులకు ఇబ్బంది కలగకుండా నీటి సరఫరా జరగాలన్నారు. ప్రతి ఎకరాకు నీరు చేరేలా కాలువలో ఉండాలన్నారు. రైతుల నుంచి ఫిర్యాదులు రాకూడదన్నారు. రెవెన్యూ శాఖతో సమీక్ష నిర్వహించిన పౌర శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ రేషన్ కార్డుల పెండింగ్ ఏమైనా ఉన్నాయా అని అడిగారు. అలాగే ప్రతి అర్హుడైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలని ఆదేశించారు. పట్టాదారు పాసు పుస్తకాల జారీలో అవినీతి ఉండకూడదని హెచ్చరించారు. పేదలకిచ్చే రేషన్లో తూకం కొలతలు కరెక్ట్గా ఉండాలని మనోహర్ ఉద్ఘాటించారు. ఎలా ఉంది, అలాగే క్లోరినేషన్ చేస్తున్నారా, తన హయాంలో వల్లభాపురంలో నిర్మించిన రక్షిత మంచినీటి పథకం పనితీరు ఎలా ఉంది, ఫిల్టర్లు ఎలా ఉన్నాయి, మోటార్ల పనితీరు సక్రమంగా ఉందా అంటూ అధికారులను ప్రశ్నించారు. మండల గ్రామాల్లో డయేరియా కేసులు నమోదు కాకుండా చూడాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మనోహర్ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లేకుండా చూడాలన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే సమయంలో అవినీతికి పాల్పడితే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. డిఆర్డీఏ అధికారుల సమీక్షలో డ్వాక్రా సంఘాల గ్రూపులు 12,000 ఉన్నాయని అధికారులు చెప్పడంతో 10 ఏళ్ల క్రితం తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కొల్లిపరం మండలంలో 10,000 గ్రూపులు ఉన్నాయని, ఇప్పుడు 12,000 ఏమిటని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో తిరిగి సంఘాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. 2014 నుంచి గ్రూపుల వివరాలు ఇవ్వాలని మనోహర్ ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మనోహర్ ఎంతమంది కార్యదర్శులు ఉన్నారు, ఏమేం ఖాళీలు ఉన్నాయనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్యం సక్రమంగా ఉండాలని సూచించారు. వ్యవసాయ శాఖతో సమీక్షపై మాట్లాడుతూ మనోహర్ ఖరీఫ్ రైతులకు సబ్సిడీ విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే మిల్లెట్ సాగుపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతుల పొలాలన్నీ ఈ క్రాప్ బుకింగ్ చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖతో సమీక్ష నిర్వహించిన మనోహర్ ఏ రకమైన కేసులు నమోదవుతున్నాయి, రోజుకు ఎంత ఓపీ వస్తుంది, ల్యాబ్ ఎక్విప్మెంట్ అంతా అందుబాటులో ఉందా, సిబ్బంది కొరత ఏమైనా ఉందా అంటూ ప్రశ్నించారు. హాస్పిటల్ లేని గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని నాదెండ్ల మనోహర్ డాక్టర్లను ఆదేశించారు. అలాగే త్వరలో మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం ఎన్ఆర్ఈజీఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించిన మనోహర్ జాబ్ కార్డులు ఎన్ని ఉన్నాయి, ఏ పనులు చేస్తున్నారు, ఏ గ్రామాల్లో చేస్తున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక్కడ భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయన్నారు. క్షేత్రస్థాయిలో త్వరలో పరిశీలిస్తానని మనోహర్ హెచ్చరించారు. ఫ్రెండ్స్, తాజా వార్తల అప్డేట్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయటం మర్చిపోకండి ప్లీజ్.